गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు పైన అధ్యాయంలో నారద బ్రహ్మపుత్ర సంవాదంగా కథను ప్రారంభించారు. ఇప్పుడు కథ ఎక్కడి నుంచి ప్రారంభించారంటే హిరణ్యాక్షుడు ఎప్పుడు కాలమయ్యాడో అప్పటి నుంచి ఈ కథ అనేది ప్రారంభమవుతుంది. హిరణ్యాక్షుణ్ణి సాక్షాత్ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుని సంహరించారు కదా. అలా మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించారు, హిరణ్యాక్షుని చనిపోయాడు అని తెలిసిన వెంటనే దితి అసురులు అందరూ చాలా బాధపడి ఆ హిరణ్యాక్షుని శరీరం దగ్గర కూర్చొని అందరూ బాధపడుతూ ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద శూలాన్ని చేతిలో పెట్టుకొని పైన వేదాంతం అంతా చెప్పబోతాడు హిరణ్యకశిపుడు. ఇలా వచ్చి అందరు ముందున నిలబడి, మీరెవ్వరు దిగులు పడకండి, నా తమ్ముణ్ణి వంచనతో దేవతాపక్షంలో ఉంటూ చంపిన ఆ మహావిష్ణువుని నేను వదలను. పైన ఏం చేయబోతామంటే ఘోరమైన యుద్ధం చేసి తపస్సుని పెంచుకొని ఘోరమైన యుద్ధం చేసి ఆ హిరణ్యకశిపు మహావిష్ణువుని నేను సంహారం చేసి అతని యొక్క రక్తాన్ని పానం చేసి ఆ రక్తంతో తీసుకొచ్చి నా తమ్ముడికి తర్పణం చేస్తాను, అప్పుడే నా తమ్ముడి యొక్క ఆత్మ శాంతిస్తుంది అంటూ ఆ దితికి అసురులకి అందరికీ పుత్రశోకంలో ఉండే దితి అందరికీ సమాధానం చెప్పాడంట హిరణ్యకశిపు. అంతేకాకుండా అక్కడ ఉండే అసురులందరినీ చూసి, మీరు పైన ఏం చేస్తారంటే ఈ మహావిష్ణుకి ఎప్పుడు ఈ శక్తి అనేది వస్తుంది, శక్తి ఎక్కువ అవుతుందంటే భూలోకంలో ఉండే మహాత్ములు భజన చేస్తే వస్తుంది, యాగయజ్ఞములు చేస్తే వస్తుంది, మంచి రాజులు క్షత్రియులు ధర్మతగా పరిపాలన చేస్తే వస్తుంది. తర్వాత అందరూ ఎవరైతే శ్రద్ధగా మంచివారిగా ఉంటారో అలా ఉంటే ఈ మహావిష్ణుకి బలం అనేది ఎక్కువ అవుతుంది. అందుచేత మీరు భూలోకానికి వెళ్ళాలి, ఎవరు యాగయజ్ఞం చేసినారంటే వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తరమాలి, వాళ్ళ ఇంట్లో నిప్పంటించాలి. ఎవరు భజన చేసినా వాళ్ళని వచ్చి పూజ చేసే వాళ్ళని వెళ్ళి వాళ్ళ యొక్క ఇళ్ళనంతా నాశనం చేయాలి, వాళ్ళని సంహరించాలి, వాళ్ళని పీడించాలి, వాళ్ళని అక్కడక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఏమి దొరకకుండా వాళ్ళని హింసించాలి అంటూ ఇలా ఆజ్ఞాపిస్తున్నాడంట హిరణ్యకశిపు అసురులను చూసి. ఇలా ఆజ్ఞాపించినట్టునే అసురులంతా బయలుదేరి భూలోకాన్ని వచ్చి ఎంతమంది విష్ణు భక్తులు ఉన్నారో అందరికీ ఇలా కీడు చేసేదానికి ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన తర్వాత ఏమైందంటే భూలోకం నుంచి వచ్చే యాగయజ్ఞంలో వచ్చే హవిర్భాగాన్ని దాన్ని తీసుకొని దేవతలందరూ సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ భూలోకంలో ఇవన్నీ చేయలేదు, అందుచేత స్వర్గలోకంలో ఉండే ఇంద్రాది దేవతలు కష్టపడుతున్నారంట. అందుచేత ఈ అసురులు వచ్చి మనల్ని ఇంకా కూడా కష్టపడుస్తారు అంటూ దేవతలు అక్కడి నుంచి బయలుదేరి మారు వేషంతో ఎక్కడైతే అక్కడక్కడ ఉంటాము భూలోకంలో కొన్ని రోజులు అక్కడక్కడ ఉంటాము, వీళ్ళ దగ్గర మనం తెలుసుకునేలాగా ఉన్నామంటే మనల్ని హింసిస్తారు అంటూ దేవతలందరూ అక్కడి నుంచి బయలుదేరి స్వర్గాన్ని వదిలేసి వచ్చేశారు. ఇలా భూలోకానికి వచ్చి అందరినీ హింసిస్తూ ఈ అసురులందరూ ఇలా ఉంటున్నారు. పైన హిరణ్యకశిపుకి తనమ్మ ఇంకా సమాధానం అవ్వటం లేదు. అప్పుడు అవ్వటం లేకుండా ఉండేటప్పుడు ఇంకొంత అసురులు వీళ్ళందరూ అక్కడ ఉండేటప్పుడు వాళ్ళందరినీ సమాధానం చేసేలాగా పైన హిరణ్యకశిపు వేదాంతం మాట్లాడేదానికి ప్రారంభించాడు. ఆ మాట్లాడడానికి ముందు ఆ హిరణ్యాక్షునికి చేయాల్సిన అంతిమ క్రియలన్నీ చేసి బాధతో ఉండే వాళ్ళందరినీ ఓదారుస్తున్నాడంట హిరణ్యకశిపు వేదాంతంతో. మనం ఎందుకు ఏడుస్తున్నావు, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? యుద్ధంలో ఒకడు కానీ ఇలా జగడం వేసి యుద్ధం చేసి దాంట్లో మరణించినాడంటే, చనిపోయాడంటే అతనికి పైన అతని యొక్క ఆత్మ ఉత్తమ గతికి వెళ్తుంది. అతడు వచ్చి నరకంలో ఇట్లాంటి లోకంలో అంతా బాధపడడు. అందుచేత హిరణ్యాక్షుడు చావలేదు. హిరణ్యాక్షుడు ఏ శరీరంలో ఉండాడో ఆ శరీరమే నశించింది. ఈ శరీరానికే వచ్చి నాశనం అనేది ఉంది, ఆత్మకు ఉండదు. అప్పుడప్పుడు ఈ ఆత్మ అనేది శరీరంలో వస్తూ వెళ్తూ ఉంటుందే కానీ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగాను అది వచ్చి ఈ సుఖ దుఃఖములు ఇలాంటి జనన మరణము దీంట్లో దేనికి సంబంధపడకుండా అది తనీగా ఎప్పుడు నిర్మలంగా ఉండేదే ఆత్మ అంటూ వేదాంతాన్ని చెప్పేదానికి ప్రారంభించాడు హిరణ్యకశిపుడు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే హిరణ్యకశిపుడే వేదాంతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వేదాంతం అనేది ఏమిటంటే ఊరికే ఎవరంటే వాడు ఇది శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు అని చెప్పేది సరికాదు. ఎందుకంటే అది నీకు అనుభవంతో కావాలి అంటే ఊరికే ఇలా చెప్తూ దుష్టులందరూ ఏం చేస్తారంటే ఈ శాశ్వతం కాదు అంటూ ఇంకా కూడా దాన్ని హింసిస్తారు. అదే శాశ్వతం లేదు కదా, మరి ఎందుకు నేను తీసుకుంటాను. అలా ఇది వేదాంతం అనేది అలా కాదు. అందుకోసమే యమనియములు కావాలి.
అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటూ ఇవన్నీ యమనియములు అని పేరు. వీటన్నింటిని పెట్టుకొనే మన వేదాంతంలోకి వెళ్ళాలి. అప్పుడే మనకు అది క్షేమాన్ని ఇస్తుంది. వేదాంతం అంటే అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు అని ఊరికే చెప్పడం కాదు, దాంట్లో దోషబుద్ధి వైరాగ్యంతో చెప్పాలి. ఇలా అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ పైన వీడు చెప్పే వేదాంతం దుష్టులైనా సరే హిరణ్యకశిపుడి నోచులో నుంచి వేదాంతం అనేది ఆ వేదాంతం వాళ్ళని సమాధానం చేస్తుందంట. ఈ వేదాంతం ఇలాంటి విషయాలన్నీ హిరణ్యకశిపుడు వేదాంతాన్ని చెప్పేదానికి ప్రారంభించాడు. ఇక్కడ దానికి ఒక ఉదాహరణ వేదాంతంగా చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఒక అందమైన సరస్సు, ఆ సరస్సు ఒడ్డున మంచి వృక్షములున్నాయి. ఈ వృక్షముల యొక్క ప్రతిబింబం ఆ సరస్సులో తెలుస్తోంది. ఇప్పుడు ఆ సరస్సులో అది చిత్రం రాసినట్టుగా ఆ జలంలో తెలుస్తోంది. ఇప్పుడు ఏదైనా గాలి వచ్చి జలం ఆడేటప్పుడు ఆ వృక్షములన్నీ ఇటు అటు వెళ్ళేటట్టు మనకు ఆ సరస్సులో కనిపిస్తోంది. ఇప్పుడు ఇంకొకడు అతను ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండేటప్పుడు అతనికి ఇలా తల తిరిగేలాగా వచ్చేటప్పుడు ఈ ప్రపంచమంతా అతనికి తిరిగేలాగా తోచుతుంది. ఇక్కడ రెండూ సత్యం కాదు. ఇక్కడ ఏమిటంటే మనం సరస్సులో చూసేటప్పుడు ఆ జలము ఇలా అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకు చెట్లన్నీ కదిలేలాగా ఉంటుంది. కానీ చెట్లను చూస్తామంటే అది కదలకుండా ఒకే చోట్లనే ఉంది. ఇలాగనే అతడికి ఇలా తల తిరుగుతుందని ఇట్లా తిరుగుతున్నాడంటే అతను తిరగటం లేదు, భూమి తిరగటం లేదు. అతని యొక్క భ్రమ వల్ల భూమి తిరిగేలాగా ఉంది. అలాగనే ఈ ప్రపంచంలో ఏది వచ్చి ఆ జలము వల్ల, ఆ గాలి యొక్క చలనం వల్ల చలించకుండా ఉండే ఆ చెట్లు కూడా చలించేలాగా ఎలాగైతే కనిపిస్తుందో అలాగనే అజ్ఞానంతో ఈ ఆత్మ ఎప్పుడూ కూడా దేంట్లోనూ చేరకుండా తనిగా ఉంటుంది. కానీ ఈ కాలకర్మ స్వభావం దీంట్లో చేరుకొని ఏమిటంటే మనకు ఎలాగా ఆడని చెట్లు కూడా నీటిలో చూస్తే ఆడేలాగా ఉందో అలాగా ఈ ఆత్మ అనేది తనిగా ఉన్నా కానీ ఈ శరీరం, మనస్సు అనే దాంట్లో సంబంధపడేటప్పుడు దీనికి పుట్టడం, చావడం, జనన మరణం అనేది ఉండేలాగా మనకు ఉంది. అది లేదు అని చెప్పి ఇలాగ వేదాంతము ఒకసారి యమధర్మరాజు ఒక సమయంలో చెప్పారు. యమధర్మరాజు చెప్పిన వేదాంతాన్ని నేను పైన మీకు చెప్తాను అంటూ యమ యొక్క సంవాదంగా పైన ఒక కథను ప్రారంభించాడు హిరణ్యకశిపు. ఉషీనర దేశం అనే దేశం, ఆ దేశాన్ని పరిపాలించే రాజు సుయజ్ఞుడు. అతను మంచి వీరుడు. ఇలా వీరంగా యుద్ధం చేసేటప్పుడు శత్రు యొక్క యుద్ధం వల్ల అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆ శత్రుపక్షంలో ఉండే వాళ్ళందరూ బాణాలన్నీ వేసి అతని కవచాన్ని చింపి తర్వాత అతనికి శరీరం నుంచి ప్రాణం పోయేలాగా చేశారు. ఇలా శరీరం అంతా బాణాలు, తర్వాత నోట్లో రక్తాన్ని కక్కుకుంటూ కవచమంతా కింద పడి తన కేశమంతా ఇలా శరీరం భూమిలో దొరులేలాగా అతను ఇలా ఆజానుబాగ్గా కింద పడి ఇలా ప్రాణాలు పోతుంది. అతను చనిపోయాడు ఆ యుద్ధంలో. అప్పుడు ఆ సమయంలో ఆ సుయజ్ఞుని యొక్క భార్యలు దండిగా మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ సుయజ్ఞుని యొక్క చరణం, అతని యొక్క పాదం దగ్గర, కాళ్ళ దగ్గర కూర్చొని అందరూ ఏడ్చేదానికి ప్రారంభించారు. ఇలా ఏడుస్తున్నారంట. వాళ్ళ బంధువులు అందరూ కలిసి, సుయజ్ఞ, నీ యొక్క ఆశ్రయంతో మేము రాజ్యంలో చాలా సంతోషంగా ఉన్నాము, సంతోషంగా జీవించాము. ఇప్పుడు ఎవరు తలుచుకొని మేము ఇప్పుడు సంతోషంగా ఉండబోతాము? ఇలా అయిపోయింది మా జీవితం అంటే ఇలా అంతా బాధపడి, నువ్వు ఎన్ని భగవద్ ఆరాధనలు చేసినావు, ఎన్ని పూజలు చేసినావు, ఇప్పుడు ఏ భగవంతుడు నిన్ను కాపాడుతున్నాడో తెలియలేదే. ఇప్పుడు మరణంలో నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా మాకు తెలియటం లేదు. నువ్వు మళ్ళీ రావాలి, మమ్మల్ని కాపాడాలి, మా అందరి కోసం లేవాలి అంటూ ఇలా అందరూ కూర్చొని ఏడ్చేటప్పుడు అప్పుడు ఆ సమయంలో యమధర్మరాజా ఒక చిన్న బిడ్డలాగా ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి వాళ్ళందరికీ ఉపదేశం చేసేదానికి యమధర్మరాజులే స్వయంగా వచ్చారంట. అలా చిన్న బిడ్డలాగా వచ్చి పైన ఉపదేశం చేసేదానికి ప్రారంభించారు. యమధర్మరాజు మొదట ఏమన్నారంటే, ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఆ చోటుకి వెళ్ళాలి. ఇదే లోక నియతి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ఎక్కడైనా బయటకు వెళ్తున్నాము అంటే, ఒక అంగడికి పోయినామంటే మళ్ళీ ఇంటికి వస్తాము. ఏదైనా బయట ఊరికి వెళ్ళామంటే కొన్ని రోజులు ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఎవరైనా సరే తన గృహం అనేది ఒకటి ఉంటుంది, దానికి వచ్చేస్తారు కదా, ఏదైనా సరే. అలాగా ఎక్కడి నుంచి జీవం అనేది బయలుదేరిందో అక్కడికి రావాలి. ఇదే లోక నియతి, అదే జరుగుతుంది. అలాగ వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అది లోక నియతి కదా, అది జరుగుతూనే ఉంటుంది. ఒకడు వచ్చి నువ్వు దీన్ని సృష్టించలేదని నీకు తెలుస్తుంది. నీ సామర్థ్యం వల్ల ఏమీ జరగదు. నీ యొక్క సామర్థ్యం వల్ల ఈ శరీరంలో ఒక జుట్టును కూడా మనము వచ్చి సృష్టి చేయలేము. ఏదో కొన్ని కారణం వల్ల ఇలా కర్మలాగా ఇలా చేస్తే అది
శిశువు అనేది సృష్టి అవుతుంది అని తెలిసింది. అదిలాగా దానివల్ల జగత్తు అనేది జరుగుతుంది అనేది మనకు తెలుసు. అందుచేత అది జరుగుతుంది. కానీ ఒక జుట్టును కూడా మన యొక్క సామర్థ్యంతో సృష్టి చేయలేము. అందరూ భగవంతుని యొక్క సృష్టి భగవంతుని యొక్క ఆజ్ఞతో జరుగుతుంది. అందుచేత ఈ మరణం అనేది ఏమిటంటే ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేదో అక్కడికి వెళ్తుంది. ఇంకా మరణించిన తర్వాత ఆత్మకి ఇంకా కూడా వివేక వైరాగ్యములు ఉంటాయి. అందుచేత ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఆత్మ వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకూడదు అంటూ తన యొక్క ఉపదేశాన్ని ఇలా ప్రారంభించారు యమధర్మరాజులు. ఇంకా పైన చెప్పేటప్పుడు నువ్వే కాపాడుతున్నావు, నువ్వు లేకమంటే ఉండలేదు, నువ్వే కాపాడుతున్నావు, నీకు ఒక అజ్ఞానం ఉంది కదా. ఇప్పుడు గర్భం లోపల ఒక శిశువు ఉంది. ఆ శిశువుకి ఆహారం నువ్వు వెళ్ళి దానికి తినిపించినావా, బయటకు వచ్చిన తర్వాత తినిపిస్తున్నావు. ఆ లోపల ఉండే శిశువు కూడా నీ నోటి ద్వారా నువ్వు తినే ఆహారం ద్వారా ఆ శిశువుకి వెళ్ళేలాగా ఒకడు ఏర్పాటు చేశాడు కదా. అతను చూసుకుంటాడు అందరినీ. అందువైతే నువ్వు ఉండి నువ్వు చూసుకుంటావు అనే అజ్ఞానం నీకు వద్దు. అందుచేత దాన్ని వదిలే. దానికి పైన నీకొక జీవితం ఉంది. నువ్వు వెళ్ళి అతని దగ్గర వెళ్ళి చేరుకోవాలి, ఆ పరబ్రహ్మంతో కలవాలి. అదంతా నువ్వు తెలుసుకో. దాని గురించి నువ్వు ప్రయత్నం చెయ్యి. వీడు పోయాడు, వాడు పోయాడని ఎవరి గురించి ఆలోచించకు. నువ్వు ఇలా ప్రయత్నం చేస్తేనే నువ్వు వెళ్ళి చేరుకుంటావు, నువ్వు వెళ్ళి ఒడ్డు చేరుకుంటావు అంటూ ఇలా యమధర్మరాజులు ఉపదేశిస్తూ వచ్చారు. భగవంతుని కానీ తలుచుకుంటే ఈ శరీరంలో ఈ జీవం అనేది ఉంది కదా, ఆ జీవాన్ని ఎలాగైనా తీసుకొని వెళ్ళాలంటే అది వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని షోడశోపచారం చేసినా అది ఉండదు. కానీ ఆ శరీరం జీవం ఉండాలి అంటే నువ్వు ఏం చేసినా కానీ ఆ శరీరం నుంచి జీవాన్ని నువ్వు తీసుకెళ్ళలేవు. ఇది భగవత్ సంకల్పం. ఎలాగైతే ఈ లోకంలో తను జీవించేటప్పుడు తాను ఒక గృహంలో వెళ్ళి జీవిస్తున్నాడు. అలా జీవించేటప్పుడు తను వేరే, ఆ గృహం వేరే. ఆ గృహం లోపల వెళ్ళి జీవిస్తున్నాం అనే జ్ఞానం ఉంది కదా. అలా జీవించేటప్పుడు మనం ఆ గృహం మనకి నచ్చుతుంది. ఇలా జీవిస్తూ ఉండేటప్పుడు కానీ ఇది గృహం వేరే, మనం వేరే, ఇది శాశ్వతం కాదు అని తెలుసు. ఏం జరుగుతుందంటే ఇది శాశ్వతం కాదు అని ఎలా తెలుసు అంటే ఒక పూట మనము ఈ గృహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందంటే ఈ గృహాన్ని ఇంకొకరికి అమ్మేయాలి అనేది మనకి తెలిసి ఈ గృహం మనం కాదు మనం ఎలా జీవిస్తున్నామో అలాగనే ఈ శరీరం కూడా. ఈ శరీరం అనేది నీకు కాదు. ఒకటి నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే అది నిన్ను వదిలేస్తుంది. నువ్వు అనేది ఆత్మ అనేది నువ్వు శాశ్వతం. ఈ శరీరం నువ్వు కాదు. దానిపైన ఏమన్నారంటే యమధర్మరాజులు, ఇప్పుడు నీతో సంతోషంగా ఉండి నీతో మాట్లాడింది ఏది? ఈ శరీరమే కదా. అలాంటి శరీరాన్ని పిలిచి నువ్వు వచ్చి ఇప్పుడు నీతో మాట్లాడింది కదా, మాట్లాడమని అడుగు. అదేం మాట్లాడటం లేదు. ఈ శరీరమే కదా నీతో మాట్లాడింది. అది మాట్లాడడం కదా. ఈ శరీరానికి ఎప్పుడు మాట్లాడేదానికో చూసేదానికో ఏది స్వతహా లేదు. దాంట్లోపల ఎప్పుడు ఆత్మ అనేది ఉంటుందో అప్పుడే శరీరానికి అన్ని సంకల్పములు, అన్ని చైతన్యం వస్తాయి. అలాంటి ఆత్మకు ఎప్పుడు మరణం అనేదే లేదు. ఆ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏదో కొన్ని రోజులు నీతో ఉండేలాగా ఈ శరీరం లోపల తీసుకొని ఇలా వచ్చింది. అందుచేత ఈ ఆత్మ శాశ్వతంగానే ఉంది. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. అందుచేత శాశ్వతం లేని శరీరాన్ని గురించి ఆలోచిస్తూ నువ్వు వచ్చి ఇలా ఏడవకూడదు, బాధపడద్దు అని ఇలాంటి గొప్ప ఉపదేశం చేసిన వెంటనే ఆ స్త్రీలందరికీ యమధర్మరాజు యొక్క వాక్కు వల్ల మనస్సు అనేది సరి అయ్యి తర్వాత ఆ రాజుని తీసుకెళ్ళి అంతిమ క్రియలన్నీ చేసి వాళ్ళ మనసులో ఉండే తాపాలన్నీ పోగొట్టుకున్నారని ఈ కథను హిరణ్యకశిపు తాను దితికి తర్వాత అసురులకి ఈ కథను చెప్పి, అందుచేత ఈ హిరణ్యాక్షుడు అనే శరీరమే ఇక్కడ ఉంది. అతని యొక్క ఆత్మ ఎప్పుడూ నిర్మలంగా పైన ఉండే పరబ్రహ్మంతో కలిసేలాగా వెళుతుంది. ఎందుకంటే యుద్ధంలో గెలిచిన వాళ్ళకి అలాంటి ఉత్తమ స్థాయి అనేది దక్కుతుంది అనేది ఉంది. అందుచేత ఆత్మ శాశ్వతంగానే ఉంది. అన్ని ఇలాంటి వేదాంతములన్నీ చెప్పి ఆ ద్వితీయం తర్వాత అసురులకి ఇలా చెప్పి వాళ్ళ సమాధానం చేసినారంట. ఇక్కడ ఏం ఆశ్చర్యం అంటే ఈ వేదాంతం యొక్క గొప్ప హిరణ్యకశిపుడు వేదాంతం చెప్పినా కూడా వాళ్ళకి మనసు సమాధానమైందంతా. వాళ్ళందరూ మనసు సమాధానం అయ్యారు. ఇలాంత వేదమంతా చెప్పి వేదాంతం అంతా చెప్పి తాను దాన్ని తీసుకోకుండా పైన అతడు తపస్సు చేసేదానికి బయలుదేరాడు మహావిష్ణువు చంపాలి అని. ఇదే దుష్టుల యొక్క మనస్సు. ఇలా వేదాంతాన్ని ఉపదేశం చేసి తన యొక్క మాత అయిన తల్లి అయిన దితిని అసురులందరినీ సమాధానం చేసి తర్వాత అక్కడి నుంచి హిరణ్యకశిపుడు తపస్సు చేసేదానికి వెళ్ళబోతాడు అనేదే ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ ద్వితీయోऽధ్యాయః. నారదో వాచ భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా హిరణ్యకశిపో రాజన్ పర్యతప్యత్ రుషాశు చ ఆహచేదం రుషాఘూర్ణః సందష్టదశనచ్ఛదః
कूपोज्ज्वलद्भ्यां चक्षुर्भ्यां निरीक्षन् धूम्रमम्बरम् करालदंष्ट्रोग्रदृष्ट्या दुष्प्रेक्ष्य भृगुटीमुखः शूलमुद्यम्य सदसि दानवान् इदमब्रवीत् भो भो दानवदैतेयाः द्विमूर्धन् त्र्यक्षशम्बरा शतबाहो हयग्रीवा नमुचे पाकयिल्वला विप्रचित्ते मम वचः कुलोमन् शकुनादयः शृणुतानन्तरं सर्वे क्रियतामाशुमाचिरम् सपत्नैः घातितः क्षुद्रैः भ्राता मे दयितः सुहृत् पार्ष्णिग्राहेण हरिणा समेनापि उपधावनैः तस्य त्यक्तस्वभावस्य घृणेः मायावनौकसः भजन्तं भजमानस्य बालस्येवास्थिरात्मनः मच्छूलभिन्न ग्रीवस्य भूरिणा रुधिरेण वै रुधिरप्रियं तर्पयिष्ये भ्रातरं मे गतौ यथः तस्मिन् कूटे हि ते नष्टे कृत्तमूले वनस्पतौ विटपा इव शुष्यन्ति विष्णुप्राणा दिवौकसः तावद्यातभुवं यूयं विप्रक्षत्रसमेधितां सूदयध्वं तपोयज्ञ स्वाध्यायौ व्रतदानिनः विष्णुः द्विजक्रियामूलः यज्ञो धर्ममयः पुमान् देवर्षि पितृभूतानां धर्मस्य च परायणम् यत्र यत्र द्विजागावः वेदावर्णाश्रमाः क्रियाः तं तं जनपदं यात सन्दीपयत वृश्चता इति ते भर्तृनिर्देशम् आदाय शिरसा धृताः तथा प्रजानां कदनं विदधुः कदनप्रियाः पुरग्रामौ व्रजोद्यान क्षेत्रारामाश्रमाकरान् खेटखर्वट घोषांश्च ददहुः पत्तनानि च केचित् खनित्रैः बिभिदुः सेतुप्राकारगोपुरान् आजीव्यान् चिच्छिदुर्वृक्षान् केचित् परशुपानयः प्रादहन् शरणान्यन्ये प्रजानां ज्वलितोल्मुखैः एवं विप्रकृते लोके दैत्येन्द्रानुचरैः मुहुः दिवं देवाः परित्यज्य भुवि चेरुरलक्षिताः हिरण्यकशिपुः भ्रातुः सम्परेतस्य दुःखितः कृत्वा कटोदकादीनि भ्रातृपुत्रान् असान्त्वयत्
शकुनिं शम्बरं धृष्टं भूतसन्तापनं वृकं कालनाभं महानाभं हरिश्मश्रुमथोत्कचं तन्मातरं वृषाभानुं दितिं च जननीं गिरा श्लक्ष्णया देशकालज्ञा इदमाह जनेश्वरा। हिरण्यकशिपुरुवाच अम्बाम्बहे वधूः पुत्राः वीरं मार्हथ शोचितुं रिपोः अभिमुखे श्लाघ्यः शूराणां वधयीप्सितः भूतानामिह संवासः प्रपायामिव सुव्रते दैवेनैकत्र नीतानाम् उन्नीतानां स्वकर्मभिः नित्य आत्मा अव्ययशुद्धः सर्वगः सर्ववित्परः धत्ते असौ आत्मनो लिङ्गं मायया विसृजन् गुणान् यथाम्भसा प्रचलता तरवोऽपि चला इव चक्षुषा भ्राम्यमाणेन दृश्यते चलतीव भूः एवं गुणैः भ्राम्यमाने मनसि अविकलः पुमान् याति तत्साम्यतां भद्रे ह्यलिङ्गो लिङ्गवानिव एष आत्मविपर्यासो ह्यलिङ्गे लिङ्गभावना एष प्रिया प्रियैः योगः वियोगः कर्म संसृतिः सम्भवश्च विनाशश्च शोकश्च विविधः स्मृतः अविवेकश्च चिन्ता च विवेका स्मृतिरेव च अत्रापि उदाहरन्तीमम् इतिहासं पुरातनं यमस्य प्रेतबन्धूनां संवादं तं निबोधता उशीनरेषु अभूत् राजा सुयज्ञ इति विश्रुतः सपत्नैः निहतो युद्धे ज्ञातयः तमुपासत विशीर्णरत्नकवचं बिभ्रष्टाम्बरनस्रजम् शरणिर्भिन्नहृदयं शयानम् असृगाविलं प्रकीर्णकेशं ध्वस्ताक्षं रभसा दष्टदच्छदम् रजः कुण्ठमुखाम्भोजं छिन्नायुधभृजं मृधे उशीनरेन्द्रं विधिना तथा कृतं पतिं महिष्यः प्रसमीक्ष्य दुःखिताः हतास्मनातेति करैरुरोभृशं घ्नन्त्यो मुहुः तत्पदयोरुपापतन् रुदत्य उच्चैः दयिताङ्घ्रिपङ्कजं सिञ्चन्त्य अस्त्रैः कुचकुङ्कुमारुणैः विस्रस्तकेशाभरणाः शुचं नृणां सृजन्त्य आक्रन्दनया विलेपिरे अहो विधात्रा करुणेन
नः प्रभो भवान् प्रणीतो दृक् अगोचरां दृशाम् उशीनराणाम् असि वृत्तिदः पुरा कृतो अधुना येन शुचां विवर्धनः त्वया कृतज्ञेन वयं महीपते कथं विनास्याम सुहृत्तमेन ते तत्रानुयानं तव वीरपादयोः शुश्रूषतीनां दिश यत्र यास्यसि एवं विलपतीनां वै परिगृह्य मृतं पतिम् अनिच्छतीनां निर्हारम् अर्कोस्तं सन्न्यवर्तता तत्र प्रेतबन्धूनाम् आश्रित्य परिदेवितम् आहतान् बालको भूत्वा यमः स्वयम् उपागतः यमोवाच अहो अमीषां वयसाधिकानां विपश्यतां लोकविधिं विमोहः यत्रागतः तत्र गतं मनुष्यं स्वयं सधर्मा अपि शोचन्त्यपार्थम् अहो वयं धन्यतमाय दत्र त्यक्ताः पितृभ्यां न विचिन्तयामः अभक्ष्यमाना अबलावृकादिभिः सरक्षिता रक्षति यो हि गर्भे य इच्छयेषः सृजतीदमव्ययः य एव रक्षति अवलुम्पते च यः तस्याबलाः क्रीडनमाहुरीशितुः चराचरं निग्रहसङ्ग्रहे प्रभुः पथिच्युतं तिष्ठति दिष्टरक्षितं गृहे स्थितं तद्विहतं विनश्यति जीवत्यनाथोऽपि तदीक्षितो वने गृहेऽपि गुप्तोऽस्य हतो न जीवति भूतानि तैस्तैः निजयोनिकर्मभिः भवन्ति कालेन भवन्ति सर्वशः न तत्र आत्मा प्रकृतावपि स्थितः तस्या गुणैः अन्यतमो निबध्यते इदं शरीरं पुरुषस्य मोहजं यथा पृथक् भौतिकमीयते गृहम् यथोदकैः पार्थिवतैजसैर्जनः कालेन जातो विकृतो विनश्यति यथा नलो दारुषु भिन्नयीयते यथा नीलो देहगतः पृथक् स्थितः यथा नभः सर्वगतं न सज्जते तथा पुमान् सर्वगुणाश्रयः परः सुयज्ञो नन्वयं शेते मूढा यमनुशोचथ यश्रोता योऽनुवक्तेह स न दृश्येत कर्हिचित् न श्रोता नानुवक्तायं मुख्योऽप्यत्र महानसुः यस्त्विह इन्द्रियवान् आत्मा स चान्यः
प्राणदेहयोः भूतेन्द्रियमनोलिङ्गान् देहान् उच्चावचान् विभुः भजति उत्सृजति ह्यन्यः तच्चापि स्वेन तेजसा यावल्लिङ्गान्वितो ह्यात्मा तावत् कर्म निबन्धनम् तपो विपर्ययः क्लेशः मायायोगोऽनुवर्तते वितथा अभिनिवेशोऽयं यद्गुणेषु अर्थदृग्वचः यथा मनोरथस्वप्नः सर्वमैन्द्रियकं मृषा अत नित्यमनित्यं वा नेह शोचन्ति तद्विदः नान्यथा शक्यते कर्तुं स्वभावः शोचतामिति लुब्धको विपिने कश्चित् पक्षिणां निर्मितो अन्तकः वितत्य जालं विदधे तत्र तत्र प्रलोभयन् कुलिङ्गमिथुनं यत्र विचरत् समदृश्यत तयोः कुलिङ्गी सहसा लुब्धकेन प्रलोभिता सा सज्जत शिचस्तन्त्यां महिषी कालयन्त्रिता कुलिङ्गस्तां तथापन्नां निरीक्ष्य भृशदुःखितः स्नेहात् अकल्पः कृपणः कृपणां पर्यदेवयत् अहो अकरुणो देवः स्त्रिया आकरुणया विभुः कृपणं मानुषोचन्त्या दीनया किं करिष्यति कामं नयतु मां देवः किमर्थेन आत्मनो हि मे दीनेन जीवता दुःखम् अनेन विधुरायुषा कथं तु अजातपक्षान् तान् मातृहीनान् बिभर्म्यहम् मन्दभाग्याः प्रतीक्षन्ते नीडे मे मातरं प्रजाः एवं कुलिङ्गं विलपन्तमारात् प्रिया वियोगातुरम् अश्रुकण्ठम् स एव तं शाकुनिकशरेण विव्याधकालप्रहितो विलीनः एवं यूयम् अपश्यन्त्यः आत्मापायम् अबुद्धयः नैनं प्राप्स्यथ शोचन्त्यः पतिं वर्षशतैरपि हिरण्यकशिपुरुवाच बाल एवं प्रवदति सर्वे विस्मितचेतसः ज्ञातयो मेनिरे सर्वम् अनित्यम् अयथोत्थितम् यमयेतदुपाख्याय तत्रैव अन्तरधीयता ज्ञातयोऽपि सुयज्ञस्य चक्रुः यत् साम्परायिकम् ततः शोचतमायूयम् परं च आत्मानमेव च क आत्मा कः परो वात्र स्वीयः पारक्य एव वा स्वपराभिनिवेशेन विना ज्ञानेन देहिनां नारदोवाच
इति दैत्यपतेर्वाक्यं दितिराकर्ण्य सस्नुषा पुत्रशोकं क्षणात् त्यक्त्वा तत्त्वे चित्तम् अधारयत्। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे दितिशोकापनयनं नाम द्वितीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।